హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. ఇటీవల కాలంలో వైరస్ అనే పదం వినిపిస్తేనే వణికిపోతున్నాం. కరోనా వైరస్సే ఎందుకు కారణం? ఈ మహమ్మారి ప్రపంచాన్ని ఎలా గడగడలాడించిందో మనం చూసాం. ఆ వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం వణికిపోయింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కాలంలో ఇలాంటి అంతుచిక్కని వైరస్ల ద్వారా వస్తున్న వ్యాధులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మన దేశంలో చాందీపుర అనే వైరస్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గుజరాత్లో చాందీపుర వైరస్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు ఈ వైరస్ 29 మందికి సోకగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ నుంచి వచ్చిన ఇద్దరికి, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన మరొకరికి కూడా ఈ వ్యాధి సోకినట్లు గుర్తించారు. ఈ వ్యాధి సోకితే మరణాల రేటు అధికంగా ఉంటుంది. 5 రోజుల వ్యవధిలోనే 6 ప్రాణాలు కోల్పోయారంటే ఈ వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ వ్యాధి నివారణ కోసం తక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలను కూడా ఈ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. అసలు ఏంటి చాందీపుర వైరస్? ఇది ఎక్కడ పుట్టింది? ఎలా సోకుతుంది? ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? లాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. చాలామంది ఈ వైరస్ గురించి సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు. చాందీపుర వైరస్ను మొదట 1965లో మహారాష్ట్రలోని చాందీపుర అనే గ్రామంలో గుర్తించారు. అందుకే దీన్ని చాందీపుర వైరస్గా నామకరణం చేశారు. అప్పట్లో 15 ఏళ్లలోపు పిల్లలు ఈ వైరస్ బారిన పడి పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి ప్రధానంగా దోమలు, కీటకాలు, ఈగల ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. 9 నెలల వయసున్న చంటి పిల్లల నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు ఎక్కువగా ఈ వైరస్ సోకుతోంది. వైరస్ సోకిన తర్వాత వ్యాధి లక్షణాలు త్వరగా బయటపడవు. అందుకే వ్యాధి తీవ్రతను గుర్తించడంలో ఆలస్యం అవుతోంది. ఈ వైరస్ మరణాల రేటు 55 నుంచి 75% వరకు ఉన్నట్టు అంచనా. ఇది అంటువ్యాధి కాదు. మనుషుల నుంచి మనుషులకు సోకదు. కాబట్టి భయపడాల్సిన పని లేదు. గతంలో కూడా పలు సందర్భాల్లో ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది. వైరస్ సోకిన ప్రతిసారి పెద్ద ఎత్తున పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా 14 ఏళ్లలోపు పిల్లలే ఈ వ్యాధి బారిన పడి చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2003, 2004లో కూడా చాందీపుర వైరస్ కలకలం రేపింది. 2003లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో 329 మంది పిల్లలకు ఈ వైరస్ సోకింది. వీళ్లలో 183 మంది ప్రాణాలు కోల్పోయారు. 2004లో గుజరాత్లో కూడా పలువురు పిల్లలు వైరస్ బారిన పడి చనిపోయినట్లు అధ్యయనాల్లో తేలింది. 2009లో 52 మందికి సోకగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 2010లో 50 మందికి పాజిటివ్ వస్తే 16 మంది చనిపోయారు. 2011లో 3 మృతి చెందారు. చనిపోయిన వాళ్లంతా 14 ఏళ్లలోపు పిల్లలే కావడం గమనించదగ్గ విషయం. 2016, 2019లో ఒక్కొక్కరి చొప్పున గుజరాత్లో ఈ వ్యాధి బారిన పడి చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ గుజరాత్లోనే ఈ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. చాందీపుర వైరస్ సోకితే ప్రాణాంతకం అని అర్థమవుతోంది. మరి ఈ వైరస్ సోకిందని ఎలా తెలుస్తుంది? ఎలాంటి లక్షణాలు రోగిలో కనిపిస్తాయి? చాందీపుర వైరస్ దోమలు, ఈగలు, కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. సోకిన వ్యక్తిలో జలుబు, జ్వరం, మెదడు వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మొదట జలుబు చేసినట్లు ఉంటుంది. తర్వాత జ్వరం వస్తుంది. అనంతరం వాంతులు, వికారం తదితర లక్షణాలు కనిపిస్తాయి. చివరకు మెదడు వాపుతో కోమాలోకి వెళ్ళిపోతారు. వైరస్ సోకిన వెంటనే వ్యాధి లక్షణాలు బయటపడవు. కేవలం 24 నుంచి 72 గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి జలుబు, జ్వరం లాంటివి వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. చికిత్స తీసుకోవడంలో ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స కానీ, టీకా కానీ అందుబాటులో లేదు. కరోనాలాగే ఇది కూడా అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని అర్థమవుతోంది. మరి ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? చాందీపుర వైరస్ ప్రధానంగా వర్షాకాలం, శీతాకాలంలో వెలుగులోకి వస్తుంది. వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని అర్థమవుతోంది. అపరిశుభ్ర వాతావరణ పరిసరాల్లో దోమలు, ఈగలు ఎక్కువగా ఉంటాయి. వాటి నుంచే ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. కాబట్టి ఈ వైరస్ నుంచి బయటపడేందుకు ముందు జాగ్రత్తలే మార్గం. కాబట్టి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలు, ఈగలు లాంటివి రాకుండా చూసుకోవాలి. దోమతెరలు వాడాలి. దోమ నివారణ చర్యలు చేపట్టాలి. మన పరిసరాలను నిత్యం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వ్యాధిగ్రస్తుని రోగ నిరోధక శక్తిపై ఇది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వైద్యుల సూచనలు పాటించాలి. అపరిశుభ్రతే సర్వరోగాలకు ప్రధాన కారణం. అందుకే మనతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలా వరకు వ్యాధులను మన వరకు రాకుండా నివారించుకోవచ్చు. ఇప్పుడు చాందీపుర వైరస్ విషయంలోనూ మనం ముందు జాగ్రత్తలు పాటిస్తే చాలు, వ్యాధి నుంచి బయటపడవచ్చు.